పెళ్లినాడు వేసిన మూడు ముళ్ళు జీవితాంతం వాళ్ళను కలిపుంచాయి. కాలం ఎన్నో పరీక్షలు పెట్టినా ఆ బంధం నిలిచింది. బతుకున్నప్పుడు ఒకరి కోసం ఒకరు, చివరి క్షణంలోనూ ఒకరి వెంట మరొకరు, మరణంలోనూ వీడని ఆ బంధం ఆత్మకూరు చరిత్రలో ఓ కన్నీటి జ్ఞాపకంగా మిగిలిపోయింది. బంధాలు చాలా ఉంటాయి, రక్త సంబంధాలు ఉంటాయి, స్నేహ సంబంధాలు ఉంటాయి. కానీ భార్యాభర్తల బంధం మాత్రం అన్నిటికంటే ప్రత్యేకం. ఎందుకంటే జీవితంలో వచ్చే ప్రతి మలుపులోనూ ఒకరికి ఒకరు తోడుగా నిలిచేది ఆ బంధమే. పెళ్లి రోజున నీ కష్టాల్లో నేనుంటాను, నీ సుఖాల్లో నేనుంటాను, బతికినంతకాలం నీతోనే ఉంటాను అంటూ ఒకరికొకరు ప్రమాణం చేస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారుతాయి, కష్టాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, కొన్నిసార్లు మనస్పర్ధలు కూడా వస్తాయి. అయినా సరే చివరి వరకు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడిచే బంధమే అసలైన దాంపత్యం. అలాంటి దాంపత్యానికి నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన ఈ ఘటన ఒక కన్నీటి సాక్ష్యంగా నిలిచింది. ఆత్మకూరులోని శ్రీరామ్ నగర్ కు చెందిన మంగలి సుబ్బారాయుడు, లక్ష్మీదేవి దంపతులు 35 ఏళ్ల క్రితం ఇద్దరూ ఒక్కటయ్యారు. అప్పట్నుంచి ఒకరి కోసం మరొకరు, ఒకరి సంతోషం కోసం మరొకరు, కుటుంబం కోసం ఇద్దరూ కలిసి జీవించారు. 35 ఏళ్ల కాలంలో వాళ్లు ఎన్నో కష్టాలు, సంతోషాలను పంచుకున్నారు. కానీ చివరకు తమ జీవితంలో అత్యంత భయంకరమైన రోజును కూడా కలిసి ఎదుర్కొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవి కన్ను మూశారు. ఆ క్షణం నుంచి ఆ కుటుంబంలో విషాదం మొదలైంది. 35 ఏళ్లుగా తనతో జీవించిన భార్య ఇక లేదనే నిజాన్ని సుబ్బారాయుడు తట్టుకోలేకపోయాడు. లక్ష్మీదేవి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో చివరి కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పటి వరకు భార్యను కోల్పోయిన బాధతో ఉన్న సుబ్బారాయుడు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులంతా ఒకటే ఆశతో ఎదురు చూశారు. లక్ష్మీదేవి ఎలాగో మృతి చెందింది, కనీసం సుబ్బారాయుడు ఉండాలని మనసులో కోరుకున్నారు. కాని విధి మరో నిర్ణయం తీసుకుంది. వైద్యులు పరీక్షించి ఆయన అప్పటికే మృతి చెందారు అని చెప్పటంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. కొద్ది గంటల క్రితం లక్ష్మీదేవిని కోల్పోయిన కుటుంబం ఇప్పుడు సుబ్బారాయుడును కూడా కోల్పోయింది. మంగళవారం భార్య మరణం, బుధవారం భర్త మరణంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకే ఇంట్లో 2 విషాదాలు, ఒకే కుటుంబంలో 2 మరణాలు. ఒకరి అంత్యక్రియలకు సిద్ధం కావలసిన సమయంలో మరొకరి అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంత్యక్రియలకు వచ్చిన ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. ఇలాంటి బంధం ఎక్కడ చూస్తాం? భార్యను అంతగా ప్రేమించిన భర్త ఆమెను వదిలి ఎలా ఉండగలడు? మరణం కూడా వాళ్ళిద్దరినీ విడదీయలేకపోయింది అని కన్నీటి పర్యంతమయ్యారు.